దేవుడు మాకు చేసి ఉన్నాడు కనుక మరి మేము సువార్త నిమిత్తము ఇక్కడ నెల రోజులు ఈ ఊర్లో ప్రజలందరూ బాగుండాలని మరి మేమందరం కూడా ప్రార్థనలు చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి జక్రియా గారు మరి ఆ యొక్క సేవకులు రాజారావు గారు దేవుడు పేరేపని బట్టి మరి ఈ ఊర్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు వాగ్దానం మరి ఈ ఊర్లో మీరు వెళ్ళండి సువార్త ప్రకటించండి అని దేవుడు మాట్లాడినప్పుడు మేమందరం కూడుకొని మరి ఊర్లోకి రావడం జరిగింది. సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈ లోకంలో ఉన్న సర్వ సృష్టికి మీరు వెళ్ళండి, వెళ్ళి దేవుని సువార్త ప్రకటించుడి అని మాకు దేవుని వాక్యం ద్వారా తెలియజేశాడు కనుక సహోదరులారా, మరి మీ ముందుకు వచ్చి ఉన్నాం కనుక మీ ముందుకు వచ్చి మేము మరి మీ ముందున కొన్ని మాటలు మేము తెలియపరచాలని ఆశపడుతున్నాం కాబట్టి మీరు మా మాటలు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే దేవుడు ఎవరు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియక నేను అనేకమైనటువంటి సహోదరుడు నా కోసం మాట్లాడాడు. ఎందుకంటే నేను ఈ లోక సంబంధమైన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఎవరో తెలియక నశించిపోయాను. మాలాంటి నశించిపోయిన వారిని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి 30 సంవత్సరములకు యవ్వన వయసులో వచ్చి 33.5 సంవత్సరాలు పరిచర్య చేసి నశించిపోయిన వారిని అందరినీ రక్షించాడు. ఎవరికైతే ఈ లోకంలో పాపములో నశించిపోతున్నారో వారందరినీ రక్షించి ఈరోజు మీ ముందున నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును కాక. మీరు కూడా మరి దేవుని మాటలు మీరు తెలుసుకుంటే, ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది కనుక ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ మాటలు మేము విన్నాం కనుక ఈరోజు దేవుడు మాకు ఈ అవకాశాన్ని కల్పించాడు. కాబట్టి మీరే మాటలు వినగలిగితే దేవుడు ఎవరు, అసలు ఇక్కడ ఏ జన్మ ఉంది, ఈ జన్మలో మరొక జన్మ ఉందా అని మీరు తెలుసుకోవాలి. ఈరోజు తెలుసుకోవాలంటే ఇక్కడ 3 విషయాలు చెప్తాను, నేను చాలా శ్రద్ధగా వినండి. ఎప్పుడైతే మీరు ఈ మాటలు వింటారో మీలోకి జీవం వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, బలం వస్తుంది, శక్తి వస్తుందని దేవుని గ్రంథం మీకు తెలియజేస్తుంది. కాబట్టి మొదటిగా ఆది అంటే వాక్యం ఉండును, వాక్యము దేవుని వద్దే ఉండును, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకములకు వెలుగై ఉన్నాడు. ఆది అంటూ దేవుడు భూమి ఆకాశమును సృజించెను, నేల మట్టి తీసి నరుడుగా చేసి నాసికారద్రములోనికి జీవవాయువుగా జీవాత్మాయను. ఇది దేవుడు పెట్టినటువంటి ఆత్మ. ఈ ఆత్మ వెలిగించబడాలి. మీరు లోక సంబంధమైన ఆలోచనలు కలిగి దేవుడు ఎవరో తెలియక లోక సంబంధమైనటువంటి భక్తులలోనే మీరు లోక సంబంధమైన ఆలోచనలోనే జీవిస్తున్నారు తప్ప దేవుడు ఎవరో తెలుసుకోలేక మీ జీవితాలు ఈ లోకంలోనే అంతమైపోతున్నాయి. కాబట్టి మొదటి విషయం ఏంటంటే ఆయన పునరుద్ధానుడు కనుక సహోదరులారా, ఆయన జీవం ఉన్నది కనుక మీరు ఆ జీవాన్ని అంగీకరించాలి. ఇక్కడ మొదటిగా ఆ ఆత్మని పొందుకోవాలి. ఆ ఆత్మ ఏంటంటే ఈ భూమి మీద ఒక తల్లిదండ్రుల గర్భంలో ఉన్నప్పుడు ఒక జన్మ, శ్రద్ధగా వినండి. రెండోది ప్రభువైన యేసుక్రీస్తు జన్మించడమో 2వ జన్మ. మొదటి జన్మ అనగా ప్రభు తల్లిదండ్రులుగా పుట్టినప్పుడు మనం ఈ భూమిని ఆకాశంలో మనం చూడగలుగుతాం. ఈ భూమిని దేవుడే సృష్టించాడు. కాబట్టి మొదటిగా మనం కళ్ళిప్పినప్పుడు ఈ భూమిలో ఉన్నటువంటి ప్రజలందరినీ
మనం చూడగలిగాం, ఈ సృష్టి కూడా చూడగలిగాం. కాబట్టి ఈ సృష్టిలో సమస్తము కూడా దేవుడితోనే మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ రెండవ జన్మ ఉంది. ఆ జన్మ ప్రభు అయిన యేసుక్రీస్తులో రక్షించబడాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములోనే రక్షించబడాలి. హల్లెలూయా. ఎవరైతే రక్షించబడతారో ఈ భూమి మీద 60, 70, 80, 90 వల్ల ఇంకా నువ్వు బ్రతుకుతావా? మన ఆయుస్సు దేవుడు అంతవరకే ఉంచాడో అంతవరకే ఉండగలుగుతాం. కాబట్టి మనం చనిపోతే ఈ లోకంలోనే అగ్నిలో అంతమైపోతాం. మనం రెండవ జన్మలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రక్షించబడితే శరీరములకు దేవుడై ఉన్నాడు అతను. ఎవరైతే ఇక్కడ మరణిస్తారో వారు మరొకసారి రక్షణ పొందుకొని, బాప్టిజం పొందుకొని, మారు మనసు పొందుకొని, ఎవరైతే ఈ లోకంలో రక్షించబడతారో వారు చనిపోతే మళ్ళీ కళ్ళు తెరిచినప్పుడు మరొక జన్మ అనేది ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూడగలుగుతాం. హల్లెలూయా.